హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందురమ్మాయ్. ఈరోజు రాఖీ పండుగ కదా ఫ్రెండ్స్. మా అన్నకి రాఖీ కట్టాలని తొందరగా లేచి నేను, మా డాడీ, మా అన్న బజార్కి వెళ్ళి రాఖీ స్వీట్స్ తీసుకొని వచ్చిన. ఇద్దరిని, మా డాడీని మా అన్నని కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్లు తినిపించిన. ఈరోజు రాఖీ పండుగ కదా, అందరికీ ఇష్టమైన పండుగ. అక్క తమ్ముళ్ళకి, అన్న చెల్లెళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. ఇయర్కి ఒకటేసారి వస్తుంది పండుగ. అందరి సిస్టర్స్కి బ్రదర్ అంటే చాలా ఇష్టం కదా. మమ్మీ డాడీల తర్వాత బ్రదరే కదా. రోజు మా అన్న నేను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కానీ నేనంటే మా అన్నకి ఇష్టం. మా అన్నకంటే నేను చాలా ఇష్టం. మా అన్న సెలెక్ట్ చేసుకున్న రాఖీనే నేను మా అన్నకి కట్టాను. అసలు రాఖీ ఎందుకు కడతారంటే, అన్న క్షేమంగా ఉండాలని చెల్లె, తమ్ముడు క్షేమంగా ఉండాలని అక్క రాఖీ కడతారు. మా అన్న కోసం నేను ఒక పాట పాడుతున్నా, మీరైతే చెవులు మూసుకోకండి ప్లీజ్. మా అన్నకి ఇది డెడికేట్ చేస్తున్నా. అన్నా చెల్లెలి అనుబంధం, జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య తిట్టిన వర్ణాలు అన్నీ అరచేతిలోన అరవిల్లై, గోరింట పండగ మా ఇంటి పండగ. విన్నారు కదా నా పాట. నాకు మధ్యలో పోయింది, ఏమనుకోకండి. మా అన్నకి కట్టేసిన రాఖీ ఇప్పుడు నేను మా డాడీకి కడుతున్నా. ప్రతి సంవత్సరం మా డాడీ మా ఇద్దరికి కొత్త బట్టలు కొంటాడు. మేమిద్దరం కొత్త బట్టలు వేసుకొని నేను మా అన్నకి రాఖీ కడతాను. ఇద్దరికి రాఖీ కట్టడం అయిపోయింది. ఇప్పుడు నేను మా అన్నయ్యకి స్వీట్ పెడుతున్నాను. తర్వాత ఇప్పుడు మా డాడీకి పెడతాను, చూడండి. మా అన్నయ్య నాకు కూడా స్వీట్ పెడుతున్నాడు. మా డాడీకి స్వీట్లు అంటే చాలా ఇష్టం, అందుకనే మా డాడీకి ఇష్టం ఉన్న స్వీట్ తీసుకుంటుండు. ఇప్పుడు నాకు కూడా మా డాడీ స్వీట్ తినిపిస్తుండు. ప్రతి రాఖీ పండుగకి మా అన్నయ్య డ్రెస్ చేస్తాడు. ఇప్పుడు కూడా డ్రెస్ తెచ్చిండు. నాకు డ్రెస్ మా అన్నయ్య నాకు డ్రెస్ ఇస్తాడు, మా డాడీ నాకు మనీ ఇచ్చిండు. చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోండి.